5వ అధ్యాయము. నీవు హింసించబడినప్పుడు దేవుని నామము మహిమపరచబడును. యేసు ప్రభువుని తమ రక్షకునిగా అంగీకరించిన స్నేహితులు అనేక మంది నాకున్నారు. కానీ వారి భర్తలు మారినవారు కారు. వారి భర్తలు వారిని బాధించి కష్టపెట్టుచూ ఉందురు. కొన్నిసార్లు వారు కొట్టడము, బహిరంగంగా అవమానపరచడము మరియు చాలా విధములుగా హింసించడము చేయుదురు. ఈ భార్యలలో కొందరు వారి ఇష్టముకు వ్యతిరేకంగా విడాకులు కూడా పొంది ఉంటారు. కొందరు ఈ అవమానం అంతటిని వారి కుటుంబమును కలిసి ఉంచుటకు మరియు వారి బిడ్డలతో కలిసి ఉండుట కొరకు మౌనంగా భరించుచుందురు. ఇటువంటి హృదయానికి నొప్పి కలిగించే దుఃఖము కలిగి ఉన్న కుటుంబములు ఎన్నో ఉన్నవి. దేవుడు ఆ భార్యలకు ఆయన కొరకు నమ్మకంగా నిలవబడుటకు మరియు క్షమాపణ, సాధుత్వము మరియు క్రీస్తు యొక్క లోబడే స్వభావమునకు సాక్ష్యముగా ఉండుటకు కృపనిచ్చుచుండెను. వారు ప్రభు కొరకు బాధను సహించడం వారి బిడ్డలు చూచి వారిలో కొందరు క్రీస్తును అంగీకరించిరి. దేవుడు దుష్టమైన పరిస్థితిని ఏ విధముగా మేలుగా మార్చెనో చూడండి. తుదకు ఆ కొందరు భర్తలు ప్రభు కొరకు గెలువబడిరి. నా స్నేహితురాలు ఒక ఆమె తన భర్త ఒక రహస్య సంస్థలో సభ్యునిగా ఉండినందున ఆమె ఎదుర్కొనిన అమితమైన శ్రమలను గురించి నాతో చెప్పినది. ఆమె కుటుంబంలో చాలా సంవత్సరాలు గలిబిలి ఉండేది. ఆమె ఎంతగానో ఏడ్చి ఆమె భర్తకు ఆ రహస్య సంస్థతో ఉండిన సంబంధం వలన పర్యవసానములను వారి కుటుంబం ఎదుర్కొననివ్వొద్దని ప్రాధేయపడేది. కానీ అతడు దానితో తెగదెంపులు చేసుకోలేకపోయేవాడు. అతడు ఆ సంస్థలో ఉండిన వ్యాపారులతో గల సంబంధాల వలన ఐశ్వర్యవంతుడయ్యాడు. సాతాను యేసు ప్రభు విషయంలో కూడా అటువంటి పన్నాగమే పన్నాడు. నీవు నాకు మ్రొక్కినట్లయితే ఈ లోకంలో ఉండిన రాజ్యములను మరియు వాటి మహిమను వాటి సంపద కూడా నీకిచ్చేదనని చెప్పెను. కానీ యేసు ప్రభువు సాతానును గద్దించి ఆయన యొద్ద నుండి పొమ్మని చెప్పెను. ఆ సంస్థలలో క్రొత్తగా చేరిన వారెప్పుడైనా ఆ గుంపు యొక్క నియమాలను ఉల్లంఘించినట్లయితే వారికి వారి కుటుంబములకు శాపములు తగులునట్లు ఒట్టు పెట్టుకొందరని అటువంటి రహస్య సంస్థలను విడిచిపెట్టి క్రైస్తవులుగా మారిన వారు బయటపెట్టారు. మరికొన్ని గుంపులలోనైతే సభ్యులు వారి సొంత రక్తముతో ప్రమాణములను వ్రాయవలసి ఉంటుంది. చాలామంది అటువంటి ప్రమాణాలను వారు చెప్పు మాటల యొక్క గంభీరతను గ్రహించకుండా చేయుదురు. ఇటువంటి కొన్ని గుంపులు రహస్యంగా సాతానును కూడా పూజిస్తూ ఉండును. ఆ విధంగా కావాలని కోరుకొనిన సంకెళ్ళు అంత సులువుగా తెగిపోవు. కానీ ఒక వ్యక్తి గతంలో చేసిన ప్రతి దుష్టమైన ప్రమాణముల యొక్క బంధకాల నుండి అతడిని దేవుడు విడుదల చేయగలడు. అటువంటి గుంపుల నుండి చాలామందిని దేవుడు విడుదల చేశాడు. వారిలో కొందరు అటువంటి గుంపులకు నాయకులుగా కూడా ఉన్నారు. కనుక నీ భర్త ఎటువంటి బంధకాలలో ఉండినా అతని కొరకు ప్రార్థించుట ఎప్పుడు విడిచిపెట్టకుము. విశ్వాసముతో దుఃఖించి ప్రార్థించుము. దేవుని కాపుదలను వెతికి నీ ఒక్కగానొక్క కుమారుని కొరకు ప్రార్థించినట్లు నీ భర్త కొరకు ప్రార్థించుము. క్రీస్తు శిలువపై మరణించినప్పుడు సంకెళ్ళన్నిటినీ విరుగగొట్టెను. ఆయన బంధించబడిన వారిని అందరినీ విడుదల చేయుటకు వచ్చెను. క్రీస్తును అంగీకరించిన కొందరు వివాహములు కాని యువతులు వారి బంధువుల నుండి తీవ్రమైన హింసను ఎదుర్కొందురు. ఒక తల్లి తన కుమార్తె యేసు ప్రభువుని అంగీకరించినందుకు ఆత్మహత్య చేసుకొందునని బెదిరించింది. నిన్ను పెంచి పెద్ద చేయుటకు ఎంతో శ్రమించిన నీ ప్రియమైన తల్లికి బాధ కలిగించుట నీ హృదయానికి ఎంత బాధ కలిగిస్తుందో యేసు ప్రభువుకి తెలియను. కానీ మనము మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించుటకును మరియు మరణము వరకు నమ్మకంగా ఉండుటకును ఆయన మనల్ని పిలిచెను. నీ తల్లిదండ్రులు మారాలని నీవు కన్నీళ్లతో దేవునికి చేసిన ప్రార్థనలు వ్యర్థము కావు. కొన్ని సంవత్సరముల తర్వాత ఆ తల్లి తన కుమార్తెకు ఒక మంచి క్రైస్తవునితో జరిగిన వివాహమునకు వచ్చెను. కొందరు యవ్వనంలో అడుగుపెట్టే అమ్మాయిలు యేసు ప్రభువుని అంగీకరించుట చేత లేక నీటి బాప్తిస్మంలో ఆయనకు విధేయత చూపించినంత మాత్రము చేత వారి ఇళ్ల నుండి బయటకు త్రోసివేయబడిన వారిని నేను ఎరుగుదును. దేవుడు వారిని ఘనపరచుననియు మరియు వారి కొరకు ఒక మహిమకరమైన భవిష్యత్తును ఏర్పాటు చేయుననియు నాకు ఖచ్చితముగా తెలియను. చివరి దినాన తండ్రి వారితో, ఈమె నా ప్రియమైన కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పును. ఆర్థిక ఇబ్బందులు వలన నీవు నీ భర్త తల్లిదండ్రులతో ఎప్పటికీ కలిసి జీవించవలెనని నీవు తెలుసుకున్నావా?
వారు మంచివారైనా నీవు ఉమ్మడి కుటుంబంలో జీవించవలెనని, నీ ఇంటిని నీ భర్త దగ్గర బంధువులతో పంచుకోవాలని, మరియు నీ అత్తగారు నీ ఇంటిని నడుపుదురని నీవు తెలుసుకొంటివా? నీ ఇంటిలో ప్రతి వస్తువు ఉమ్మడిదనియు, చివరికి నీ ఆలోచనలు కూడా ఉమ్మడివి అన్నట్లుగా అప్పుడప్పుడు అనుకొనుచున్నావా? అది ఇష్టపడక లోలోపల ఏడుస్తున్నావా? నీకు సొంత ఇల్లు లేకుండా మోసపోయానని అనుకొనుచున్నావా? నీ భావాలను నీ భర్తతో పంచుకోవాలనుకుంటున్నావు, కానీ నీవు అతడి దగ్గర వారి గురించి ఏమీ చెప్పలేవు, ఎందుకంటే అది తనను బాధిస్తుంది. నీవు భారతదేశంలో ఉన్న అనేక మంది వివాహితుల వలె నీకుండిన దౌర్భాగ్య స్థితిలో రాజీ పడుతూ ఏదో ఒక విధముగా ఏ రోజుకా రోజు వెళ్లదీస్తున్నావు. పరిస్థితులు నీవు కోరుకున్నట్లు లేకపోవటం వలన కొన్నిసార్లు ఏడ్పు మరియు కోపం తన్నుకు వచ్చేస్తుందా? నీ జీవితంలో మరియు నీ మనసులో గందరగోళం నెలకొని ఉంది. నీవు భారతదేశపు సంస్కృతిని మార్చలేవు, కానీ దేవుడు నిన్ను మార్చగలడు. నీవు క్షమించుటకును మరియు ఇతరులు మాట్లాడు ఎటువంటి మాటలకు బాధపడకుండా నేర్చుకొనగలవు. ఆ మాటలకు 100 సంవత్సరముల తర్వాత ఎటువంటి విలువ ఉండదు. నీవు పరిస్థితి యొక్క ఎన్నో ప్రయోజనాలను గురించి అనుకూలంగా ఆలోచించు. ఇంటిలో నీకు పనులలో ఉన్న సహాయము గురించి మరియు నీ పిల్లలకు వారి తాతయ్య నానమ్మలు ఉండుట గురించి మంచిదిగా ఆలోచించుము. ఎన్నో కుటుంబాలు వారి బంధువులకు దూరంగా ఉందురు, మరియు నీకు ఇంటిలో ఎన్నో బహిరంగ అలజడులు ఉండినా నీవు నీ హృదయంలో దేవునితో రహస్యంగా నడవవచ్చును. అంతేకాక నీవు ఈ దేశంలో నీ వంటి పరిస్థితులను ఎదుర్కొనే వారికి ఆదరణగా మరియు శక్తినిచ్చే దానవుగా ఉండవచ్చును. మనము వెళ్ళు ప్రతి నలగగొట్టే అనుభవము మనము క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారమగునట్లు చేయును. ఆ విధంగా మనము క్రీస్తు యొక్క స్వభావంను పొందుకుని మన చుట్టూ అటువంటి సమస్యల గుండా వెళ్తున్న వారికి మనము దీవెనకరముగా ఉండవచ్చును. తక్కువ కట్నం ఇచ్చుట వలన నీ భర్త బంధువులచే వేధించబడుతున్నావా? బహుశా నీవు నీ చుట్టూ ఉన్నవారి వలన విసిగిపోయి పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకుంటున్నావేమో. మనము దాదాపు ప్రతి దినము వరకట్న మరణాల గురించి వార్తాపత్రికలలో చదువుతున్నాము. నీ జీవితము నీది కాదు, అది దేవునిది. కనుక దానిని తీసివేసుకొనుటకు ఎప్పుడు ఆలోచించకు. దానికి బదులు నీవు ఎదుర్కొనే పరీక్షలను సహించుటకు కృప కొరకు దేవుణ్ణి అడుగుము. నీ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చే పనులు చేయకు. దేవునిలో నీ భద్రతను పొందుకొనుము. ఏ పరీక్ష కూడా నీకు అధిక భారము అగునట్లు అనుమతించనని ఆయన వాగ్దానం చేశారు. నీ రోజులన్నీ ఇతరులను నిందిస్తూ మరియు దోషారోపణ చేస్తూ గడపడం వ్యర్థము. నీ తరపున దేవుడు పనిచేయునట్లు విశ్వాసంతో వేచి ఉండుము. ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎప్పుడు అవమానము పొందరు. యెషయా 49:23. మరియు యెహోవా కొరకు ఎదురుచూచువారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31. నీ పరిస్థితులలో జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడుగుము. కొంతమంది విశ్వాసులు ప్రభు కొరకు న్యాయస్థానములకు లాక్కు వెళ్లబడే ప్రత్యేకమైన ఆధిక్యత కలిగి ఉండిరి. మన ప్రభువు కూడా ఆ విధంగా న్యాయస్థానానికి తన శత్రువులచే తీసుకుని వెళ్లబడెను. కనుక అది నిజముగా ఒక ఆధిక్యత మరియు ఘనతయ్యున్నది. నీపై మోపబడిన నేరములన్నీయు అబద్ధం కావచ్చును, కానీ దేవుడు దానినంతటిని కూడా ఒక ఉద్దేశముతో అనుమతించెను. మనము న్యాయాధిపతుల ముందు నిలబడినప్పుడు ఏమి చెప్పవలెనా అని చింతించవద్దని ఆయన అభయమిచ్చారు. ఎందుకంటే ఏమి చెప్పవలెనో ఆయనే మనకు చెప్పును. మనము ఒక చిన్న బిడ్డ వంటి నమ్మకముతో ఆయనలో విశ్రాంతి తీసుకోవచ్చును. కోర్టులకు అన్యాయంగా తీసుకు వెళ్లబడిన వారి కొరకు దేవుడు ఆయన వాక్యంలో ఇచ్చిన అద్భుతమైన వాగ్దానములు ఇక్కడ కొన్ని ఉన్నవి. వాటన్నిటినీ యేసు నామములో మనం అడగవచ్చును. యెహోవా నా పక్షమున వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషిగా తీర్చునుగాక. 1 సమూయేలు 24:15. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడిడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంతములు 20:15-17. వారు విమర్శకు వచ్చినప్పుడు భక్తిహీనుల చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించడు. కీర్తనలు 37:33. తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకనిని తగ్గించును, ఒకనిని హెచ్చించును.
భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరుగగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. కీర్తన 75 6, 7, 10 వచనములు. యెహోవా కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. యెషయా 11 3-5 వచనములు. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు కనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు. నాతో వ్యాజ్యమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడుదుము. నా ప్రతివాది ఎవడు? అతని నా యొద్దకు రానిమ్ము. ప్రభువు యెహోవా నీకు సహాయము చేయును. నా మీద నేరస్థాపన చేయువాడెవడు? మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకొని వారలారా, మీ అగ్ని జ్వాలలో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరువులో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది, మీరు వేదన గలవారే పండుకొనెదరు. యెషయా 50 7-11 వచనములు. నీవు నీతిగలదానవై స్థాపించబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగొదురు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెషయా 54 14, 15, 17 వచనములు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నేను నీ న్యాయవాదిని. ఇర్మీయా 51 36 వచనం. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలెనని వారు నా మీద చేయు ఆలోచనలన్నీయు నీ వెరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారి నా మీద చేయు ఆలోచనలన్నిటినీ, నా మీదకు లేచిన వారు పలుకు మాటలను, దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు. వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము. నేను వారి మాటలకు ఆస్పదమైతిని. విలాప వాక్యములు 3 58-63 వచనములు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. లోకాసువార్త 18 7, 8 వచనములు. వారు ఆయనను పట్టుకొన ప్రయత్నం చేసిరి, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. యోహాను సువార్త 7 30 వచనం, 8 20 వచనం. నీవు గాని నీ భర్త గాని నీపై నేరారోపణ చేయువారి ఎదురుగా దేవుని కొరకు న్యాయస్థానంలో నిలవబడవలసి వస్తే ఏడవకు, కన్నీళ్లను ఆపుకో. దానికి బదులు నీపై నేరము ఆరోపించిన వారి గురించి విచారించు. భూలోక వాసులందరికీ న్యాయాధిపతి తీర్పు తీర్చిన రోజున వారి తీర్పు ఎంత భయంకరంగా ఉండును. యేసు ప్రభు కూడా వంచనతో అప్పగించబడి న్యాయస్థానానికి తీసుకువెళ్లబడి హేళన చేసే గుంపు ముందు నిలువబడెను. అటువంటప్పుడు నీకు జరుగుతున్న దాన్ని బట్టి ఆశ్చర్యపడకు. నీవు ఆయనకు శిష్యురాలివా? ఈ విషయంలో ఆయన అడుగుజాడలలో నడుచుటకు ఆయన నీకిచ్చిన అసాధారణమైన ఆధిక్యత ఇది. ధైర్యంగా ఉండుము. కన్నీళ్లు విడుచుటకు ఇది సమయం కాదు. పరలోకంలో నీ బహుమానం గొప్పది కాబట్టి గంతులు వెయ్యి. యేసు ప్రభు నీ కొరకు ప్రార్థించుచున్నాడు. హెబ్రీ 7 వచనం. మరియు ఒక రోజున ఆయన నిన్ను నిర్దోషిగా ప్రకటించి నిన్ను ఘనపరచును. ఇక్కడ ఈ లోకంలో మన జీవితము బాధతో కూడుకున్నది. మనము ఆయన శ్రమలలో పాలిభాగస్తులము. కానీ వాటితో పాటుగా ఆయన మనకు పొంగి పొర్లే తన సంతోషాన్ని ప్రతి పరీక్షలో ఇచ్చును. ఆయన కూడా ఒక సన్నిహితుడైన స్నేహితుని ద్వారా పంపించబడి ఒక కృత్రిమమైన న్యాయ విమర్శ ద్వారా శిక్షించబడెను. ఆయన కొట్టబడెను మరియు ఆయన వీపు దున్నబడెను. ఈనాడు మనము ఒక న్యాయవాదిని గుర్తుంచుకుని కొంత న్యాయము కొరకు ఎదురు చూడవచ్చును. కానీ యేసుకు అటువంటి అవకాశము లేకుండా అన్యాయముగా మరణశిక్ష విధించబడెను. ఆయన ఎవరైనా అనుభవించలేని అతి క్రూరమైన మరణమును అనుభవించెను. అయితే ఆయన ఆ బాధలన్నిటినీ బట్టి వచ్చే బహుమతి గురించి ఆలోచించుట వలన ఆయనలో సంతోషముండెను. అది నిన్ను నన్ను పాపపు బంధకాల నుండి విడుదల చేసి ఆయన యొక్క పెండ్లి కుమార్తెగా చేసుకొనుట. ఆ సంతోషమును ఆయన మనకు కూడా ఇచ్చును. యెషయా 53 7-9 వచనాల్లో ఉన్న వాక్య భాగము ఎప్పుడు నన్ను కదిలిస్తుంది.
అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనతులతో సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అపోస్తలుడైన పౌలు సువార్త కొరకు ఎంతో శ్రమను అనుభవించెను. కానీ అతడుండిన జైలు గది నుండి కొన్ని అద్భుతమైన పత్రికలు రాసెను. ఉదాహరణకు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించమని అతడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పెను. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు ఏదో ఒక విధమైన హింసను పొందుదురు. కనుక అది మనకు కలిగినప్పుడు మనకు ఏదో చింత జరిగిపోయినట్లు 1 పేతురు 4:12 మనం ఆశ్చర్యపడిపోకూడదు. ప్రతిసారి దేవుడు ఆయన వాక్యము ద్వారా మనల్ని ప్రోత్సాహపరచును. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:10. మనల్ని హింసించు వారిని క్షమించాలని, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థించాలని మన ప్రభువు మనకు నేర్పించెను. మనకు హాని చేసిన వారికి మేలు చేయుట ద్వారా మనము మన యొక్క ప్రేమగల తండ్రికి బిడ్డలమని రుజువు చేయుదుము. దేవుడు అందరి ఎడల మంచిగా ఉండును. బహుశా నీకు సన్నిహితుడైన స్నేహితుడు లేక బంధువు నిన్ను వెన్నుపోటి పొడిచి ఉండవచ్చు. ఏడవద్దు. యేసు ప్రభు యొక్క అడుగుజాడలలో నడిచే ఆధిక్యత నీకు కలిగినదని సంతోషించుము. అటువంటి సమయాలలో క్రీస్తు యొక్క మనస్సు నిన్ను పరిపాలించనివ్వు. ప్రభు కొరకు అనేక సంవత్సరాలు జైల్లో ఉండిన పాస్టర్ల గురించి నేను చదివాను. ఇది వారి భార్యలకు ఎంతో కష్టము కలిగించి ఉండును. అనేక దేశాల్లో ఈనాడు కూడా హింసించబడుతున్న క్రైస్తవుల యొక్క కుటుంబముల గురించి మనం ప్రార్థించవలెను. భారతదేశంలో కూడా మనకు హింసలు వచ్చును. దేవుడు మనల్ని బలమైన విశ్వాసంలో ఉంచునట్లు మనము ప్రార్థించుదుము. హతసాక్షులు మరియు గత కాలంలో ప్రభు కొరకు హింసించబడిన వారి కథలు చదువుటకు సమయం వెచ్చించుట మనకందరికీ ఎంతో మంచిది. అది మన సమయం వచ్చినప్పుడు మనల్ని బలపరచును. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. రోమా 8:18. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. 2 కొరింథీ 4:17. నీవు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా 43:2. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ప్రోత్సహించుచున్నాడో ఆ ఆదరణను బట్టి ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. 2 కొరింథీ 1:4. యేసు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హెబ్రీ 7:25. ఆయన మన ఉత్తరవాది. 1 యోహాను 2:1. నీతిమంతుడు దుర్వార్తకు జడియడు. కీర్తన 112:7. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద ఉండును. ద్వితీయోపదేశకాండం 33:25-27. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. జఫన్య 3:17. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమా 8:28. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన 46:1. మనము ఎదుర్కొనవలసిన అగ్ని వంటి శ్రమలను గురించి పేతురు చెప్పెను. మరియు ప్రభువు యెషయా 43:2లో మనము అగ్నిలో నడిచినను మనము కాలిపోమని అభయమిచ్చుచున్నాడు. దాని అర్థము మన యొక్క ఆత్మహింసల వలన నాశనము కాదు. యేసు ప్రభు మనకు ప్రార్థించుట నేర్పించెను. పరిశుద్ధాత్ముడు కూడా ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో మన కొరకు విజ్ఞాపన చేయును. మనము మన బాధను మాటలలో చెప్పలేకపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయముగా వచ్చును. కనుక మనము పరిశుద్ధాత్మకు లోబడినట్లయితే ఆయన మనలో నుండి మొరపెట్టును. ఆమెన్.